వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా మన కరెంట్ అఫైర్స్ పార్ట్లో లేదనుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ దాని గురించి ఒకసారి చూద్దాం. అదే మనకి ఏంటంటే ఎల్జీబీటీ. ఇక్కడ మనకి ఎల్జీబీటీ అనేది ఏంటి, దాన్ని ఇటీవల కాలంలో ఈ ఎల్జీబీటీని చట్టబద్ధతం చేసినటువంటి దేశం ఏది అని ఇక్కడ మనకి టాపిక్. రీసెంట్గా చాలా దేశాలు ఇప్పటివరకు కూడా మనకి చాలా దేశాలు చట్టబద్ధం చేయడం అనేది జరిగింది. కానీ వెరీ రీసెంట్ ఒక 1 వీక్ 10 days క్రితం, ఈ మధ్యకాలంలో 1 వీక్ అవుతుందంటే ఈ మధ్యకాలంలో మన ఆసియాలో ఉన్నటువంటి 48 దేశాల్లో, ఆసియా ఖండంలో ఉన్నటువంటి మొత్తం దేశాల సంఖ్య 48, 48 దేశాలు. ఈ యొక్క 48 దేశాల్లో ఈ యొక్క 48 కంట్రీస్ ఉన్నాయండి. ఈ 48 కంట్రీస్లో ఒక దేశం ఇటీవల కాలంలో ఈ యొక్క ఎల్పిజిటిని చట్టబద్ధం చేయడం అనేది జరిగింది. ఏ దేశం? ఎల్పిజిటి అంటే ఏంటి? ఎల్పిజిటి అంటే ఇక్కడ మనకి ఎల్ అంటే లెస్బియన్, గే మరియు బైసెక్చువల్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్. ఇక్కడ మనకి దాన్ని మనం ఏమంటామంటే ఎల్జీబీటీ చట్టం అని చెప్పేసి అంటాం. ఎల్జీబీటీ చట్టం అని చెప్పేసి అంటాం. ఇందులో ఒకసారి లెస్బియన్, గే, నెక్స్ట్ బైసెక్చువల్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్. వీటిలో మనకి లెస్బియన్ అంటే ఒక స్త్రీని ఇష్టపడ్డాన్ని మనం ఏమంటామంటే లెస్బియన్స్ అని చెప్పేసి అంటున్న వాళ్ళని. ఒక స్త్రీ వేరొక స్త్రీతో కనుక సాంగత్యాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం, వాళ్ళని లెస్బియన్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా గేలో మనకి ఏమవుతుంటే ఒక పురుషుడు వేరొక పురుషుడితో సాంగత్యం కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే గే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బైసెక్సువల్ అంటే ఇక్కడ మనకి ఏమిటంటే ఒకే వ్యక్తి అనేక మందితో సెక్స్ కనుక పాల్గొన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎక్కువ మందితో అక్కడ సెక్స్లో పాల్గొంటే దాన్ని ఏమంటే బైసెక్సువల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే జన్మించినటువంటి లింగం దాటి వాళ్ళు అక్కడ స్త్రీగా ఉంటేనేమో పురుషుడిగా మారాలనుకుంటారు, వాళ్ళు పురుషుడిగా జన్మిస్తేనేమో స్త్రీగా మారాలని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళు పుట్టినటువంటి ఆ యొక్క జెండర్లో వండుకోకుండా వేరే జెండర్లో ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న వాళ్ళని ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి అంటాం. వీటి గురించి కొన్ని దేశాలు చట్టాలు చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్న విషయం ఏంటంటే రీసెంట్గా ఒక దేశం, మన ఆసియన్ కంట్రీస్లో ఒక కంట్రీ పార్లమెంట్లో చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఆ దేశం పేరు థాయిలాండ్. వెరీ రీసెంట్గా ఈ చట్టం చేయడం అనేది జరిగింది. దీన్ని మనం ఏమంటే థాయిలాండ్ యొక్క వివాహ సమానత్వ బిల్లు అని చెప్పేసి అంటాం. వివాహ సమానత్వ బిల్లు. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి ఆసియాలో ఉన్నటువంటి 3 దేశాలు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది మూడవ దేశంగా మనం చెప్పుకోవచ్చు. వాటిలో చూసుకున్నట్లయితే మొట్టమొదటి దేశంగా మనకి తైవాన్ చూసుకోవాలండి. ఫస్ట్ దేశం అంటే మనకి తైవాన్. ఇక్కడ మనకి తైవాన్ చూపిస్తాను అక్కడ ఒకసారి. ఇది మనకి ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మనకి 1 వీక్లో రిజల్ట్ అనేవి రాబోతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే లోపు రావచ్చు. సేమ్ టైం లేదనుకున్నట్లయితే 1 or 2 daysలో, అంటే మ్యాక్సిమం 1 week or 10 daysలో రిజల్ట్ అనేవి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్ అనేవి రాబోతున్నాయి. 90,000 మంది క్వాలిఫై అవుతున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. మ్యాక్సిమం మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మ్యాక్సిమం చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అవడానికి దీంట్లో ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఏంటంటే మీరు తప్పనిసరిగా ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు, ఇక ప్రిపేర్ అవ్వండి. సేమ్ టైం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకి 3rd బ్యాచ్ రన్ అవుతుంది. మరలా కొత్త బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ న్యూ బ్యాచ్ ప్రారంభం. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మనకు ఉన్నటువంటి సబ్జెక్టుల్లో, మెయిన్స్ ఉన్నటువంటి సబ్జెక్టుల్లో పాలిటీ, ఏపీ హిస్టరీ ఒక పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. పేపర్ 2 150 మార్క్స్, పేపర్ 1 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. ఈ 300 మార్క్స్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళు జాబ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. డియర్ యాస్పిరెంట్స్, నేను ఒక్క విషయం క్లియర్గా చెప్తాను. మీకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయో వదిలిపెట్టేయండి, తక్కువ మార్కులు వచ్చినాయో ఎక్కువ మార్కులు వచ్చినాయో వదిలేయండి. మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారు చాలు, దట్ మోర్ దెన్ ఎనఫ్. క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మీరు చేయవలసిన ఏంటంటే మీ ముందు ఉన్నటువంటి ఈ 3 months or 4 monthsని బాగా యూటిలైజ్ చేసుకోండి. తప్పనిసరిగా
సక్సెస్ అవుతారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కూడా మన హరిశక్తి ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. తైవాన్ కంట్రీ, ఈ చైనాకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తైవాన్ అనేది ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా 2019 ఇక్కడ మనకి 2019లో ఇది చట్టం చేయడం అనేది జరిగింది. తైవాన్ దేశం ఇది దేని గురించి అంటే ఎల్జిబిటీ గురించి చట్టం చేయడం జరిగింది. నెక్స్ట్ 2020లో నేపాల్ చట్టం చేయడం అనేది జరిగింది. దీనికి హెల్ప్ తర్వాత ఇక్కడ మూడో దేశంగా మనం దేని పేర్కొంటాము అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి థాయిలాండ్. కాబట్టి ఆసియాలో ఉన్నటువంటి 48 దేశాల్లో ప్రస్తుతానికి ఈ యొక్క చట్టాన్ని చేసినటువంటి దేశాలు, ఫస్ట్ దేశం తైవాన్, రెండవ దేశం నేపాల్, 2019 తైవాన్, 2020 నేపాల్, ప్రజెంట్ 2024లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఈ యొక్క థాయిలాండ్ మనం చెప్పుకోవచ్చు. సరే, యాక్చువల్గా థాయిలాండ్ పార్లమెంటు సమావేశాలకు హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంతంటే 415 మంది. ఈ యొక్క ఇదంటే మనకి థాయిలాండ్ యొక్క మన ఆసియాలో ఉన్నటువంటి థాయిలాండ్ యొక్క మ్యాప్. ఈ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్ క్యాపిటల్. ఈ థాయిలాండ్ దిగువ ప్రాంతాలు మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, లావోస్, పై భాగంలో చైనా, మయన్మార్ ఈ దేశాలతో ఇది సరిహద్దు కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మనకి ఈ థాయిలాండ్ మనకి ఇటీవల కాలంలో ఎందుకు వార్తల్లో ఉంటుందంటే ఇది ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగింది. సరే, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో 415 మంది పార్లమెంటు సభ్యులు అటెండ్ కావడం అనేది జరిగింది. ఈ 415 మంది సభ్యుల్లో 400 మంది అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. ఒక 10 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు. 5 తటస్థంగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి మ్యాక్సిమం మెజారిటీ అనమాట అండి ఈ చట్టానికి. అంటే ఇది ఈ యొక్క లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఈ ట్రాన్స్జెండర్ని మరలా ఇంకోటి ఏమంటామన్నానంటే ఇంటర్సెక్షన్ కూడా, ఇటువంటి చట్టాన్ని ఆమోదించినటువంటి ఆసియా దేశాల్లో మూడవ దేశం ఏదంటే మనకి థాయిలాండ్. దాంట్లో 415 మందిలో 400 మంది ఈ చట్టాన్ని ఆమోదించారు. సరే, తర్వాత ఏమవుతుందంటే సెనేట్ ఆమోదించిన తర్వాత రాజు దగ్గర పంపిస్తారు. రాజు కూడా ఆమోద ముద్ర, థాయిలాండ్ రాజు ఆమోద ముద్ర వేసిన తర్వాత మన ప్రెసిడెంట్ అయిపోయింది. ఆమోద ముద్ర వేసిన తర్వాత అది ఒక 120 డేస్ అంటే అప్రాక్సిమేట్గా 4 months 120 డేస్ అయిపోయిన తర్వాత ఆ చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. అది ఆ చట్టం యొక్క ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి దేశాల్లో ఇవే కాకుండా మన ఫస్ట్ తైవాన్ అనుకున్నాం, తర్వాత నేపాల్ అనుకున్నాం ఈ చట్టాన్ని తీసుకొచ్చిన దేశాలు, తర్వాత జపాన్ అండ్ దక్షిణ కొరియా ఈ 2 దేశాలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మూడో దేశం థాయిలాండ్, 4వ దేశంగా జపాన్, 5వ దేశంగా సౌత్ కొరియా. ఇవి కూడా త్వరగా ఈ యొక్క ఎల్జీబీటీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అని కోరుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చాలా మట్టుకు ఆసియా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పటి వరకు కొన్ని దేశాలు మాత్రమే అరౌండ్ 20 కంట్రీస్ మాత్రమే దీన్ని చట్టం తీసుకురావడం అనేది జరిగింది. మిగిలిన దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. అంటే అలా ఉండకూడదు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క చట్టాన్ని ఎల్జీబీటీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి దేశాలు ఎక్కువగా ఐరోపా ఖండంలోనూ మరియు అమెరికా ఖండంలోనే ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి అనుకున్నట్లయితే మనకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్వలింగ వివాహాన్ని అంటే ఒకే వ్యక్తి అంటే పురుషుడు కానీ స్త్రీని కానీ వివాహం చేసుకునే చట్టాన్ని తీసుకొచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్. ఇది 2000 డిసెంబర్లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి స్వలింగ వివాహాన్ని చట్ట పద్ధతి చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదంటే నెదర్లాండ్స్. ఇన్ 2000 డిసెంబర్లో చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే రెండవ దేశంగా మనకి బెల్జియం 2003లో, తర్వాత 2005లో మనకి కెనడా, 6లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో 2006లో సౌత్ ఆఫ్రికా, నార్వే, స్వీడన్, పోర్చుగల్, డెన్మార్క్, అర్జెంటీనా, అదేవిధంగా రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా మేము కోర్టులో చట్టం తీసుకొస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి అరౌండ్ 20 కంట్రీస్, మోర్ దెన్ 20 కంట్రీస్ ఆల్రెడీ వీటిని చట్టం రూపంలో తీసుకురావడం అనేది
జరిగింది. సరే ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే ఇటీవల కాలంలో ఎల్జీపీటీ అనేటువంటి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి దేశం ఏది, ఆసియన్ దేశం ఏది అని చెప్పేసి చెప్పినట్లయితే థాయిలాండ్ గుర్తుంచుకోవాలి. థాయిలాండ్ అయితే థాయిలాండ్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి బౌద్ధ మతం అనేది అక్కడ ఆ రెండు కూడా థాయిలాండ్ దేశానికి సాంప్రదాయ మతం ఏదంటే, అనుబంధమైనటువంటి మతం ఏదంటే బౌద్ధ మతం. బౌద్ధ గ్రంథాల్లో ఎక్కడ కూడా స్వలింగ సంప్రదాయం గురించి అంత స్పష్టంగా ఉండాలి ఉండకూడదని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ కూడా బౌద్ధ మతాలు కొంత వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ఈ టూరిస్టులో వచ్చినటువంటి మార్పు, ఇతర దేశాల యొక్క ప్రభావం, వీటిలన్నిటి వల్ల థాయిలాండ్లో కూడా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి రాజకీయంగా కూడా ఈ రోజున ఆ యొక్క సెనెట్లో ఆమోదించడం అనేది జరిగింది. 415 మందికి 400 మంది ఎంపీలు దానికి ఓట్ చేయడం అనేది, అంటే చట్టం అవ్వడానికి ఓట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ 120 డేస్ 120 రోజుల తర్వాత ఈ యొక్క ఎల్జీబీటీ అనేటువంటి ఈ చట్టం అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామ్ అయినప్పుడు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా జనరల్గా కానీ ఈ యొక్క బిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరి గుర్తుంచుకోండి. రేపు మరలా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీకు ఒక ఎవరైనా సరే ఈ గ్రూప్ మెయిన్స్ సంబంధించి ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ మనకి ఈ యొక్క గ్రూప్ మెయిన్స్ సంబంధించిన థర్డ్ బ్యాచ్ రన్ అవుతుంది. అలాగే టాపిక్ వారీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం. ద సేమ్ టైం టోటల్ టెస్ట్లు మొత్తం 150 మార్క్స్, పాలిటీ మరియు ఏపీఎస్సీ కలిపి 150 మార్క్స్, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి 150 మార్క్స్. అలాగా 2 ఎగ్జామ్స్ చొప్పున ఒక ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటి గురించి కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే తప్పనిసరిగా ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.